ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే ఆ జ్యోతిర్లింగాన్ని తాకే అవకాశం ఉంటుంది. దాన్నే స్పర్శ దర్శనం అంటారు. అది మన శ్రీశైలం దేవస్థానం వారు మనకిస్తున్నారు. దానికోసం నేను మా బ్రౌజర్లో ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను. మీరు గూగుల్కి వెళ్ళి శ్రీశైలం దేవస్థానం అని కొడితే దాంట్లోనే ఫస్ట్ సైటు అది వస్తుంది. ఫస్ట్ దీనికి కావాల్సింది లాగిన్. సో వీ నీడ్ టు మనం సైన్ అప్ క్రెడెన్షియల్స్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. సైన్ అప్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్, మనకు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో దానిలో దర్శనానికి వెళ్ళండి. దర్శనంకి వెళ్తే ఇక్కడ స్పర్శ దర్శనం ఉంటుంది. దీన్ని స్పర్శ దర్శనం బుక్ చేసుకోండి. సో ఆ స్పర్శ దర్శనంలో డేట్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. సో డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఏ రోజు వెళ్తున్నారో అడుగుతుంది. అంటే మనం ఎంత టికెట్, బుకింగ్ ఏం తీసుకోవాలని స్పర్శ దర్శనం అంటే 500 క్లిక్ చేస్తే అప్పుడు మనకి అవైలబిలిటీ రెడ్ కలర్ ఉన్నాయి, ఆల్రెడీ బుక్ అయిపోయినాయండి. ఓన్లీ ఎల్లో, ఆరెంజ్ అవైలబుల్ ఉన్నాయే చూపిస్తుంది. సో ఇక్కడ మనము మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ నేము, ఎంతమంది, ఒక్కరే వెళ్తున్నారు, ఇంకొకరికి టైము, ఆ స్లాట్ టైం ఇస్తారండి. ఈమెయిల్ ఐడి ఎంటర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఒక ప్రూఫ్ అనండి, అంటే ఐడెంటిఫై ఆధార్ కార్డ్ ఎంటర్ చేసుకొని మీ ఆధార్ డీటెయిల్స్ ఇచ్చారనుకో సరిపోతుంది. జస్ట్ ఫైనల్గా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి మీ డీటెయిల్స్ ఆప్షన్ మీరు ఒకసారి చూసుకోండి. కన్ఫామ్గా చూసుకున్న తర్వాత పేమెంట్కి వెళ్ళిపోతుంది. సో బేస్డ్ ఆన్ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్తో బుక్ అయిపోతుందండి. సో బుక్ అయిన తర్వాత మీకు ఒక టికెట్ వస్తుంది. దాన్ని మీరు శ్రీశైలం దేవస్థానం దగ్గర అక్కడ కౌంటర్ ఉంటుందని దాన్ని హాఫ్ అన్ అవర్ ముందు ఇస్తే వాళ్ళు మీకు ఆ టైం, మన ఆల్రెడీ స్లాట్ బుక్ చేసే టైం ఉంది అండి, ఆ టైం ప్రకారం మనకు అలర్ట్ చేస్తారండి. అది ఫ్రీ దర్శనం దగ్గర అలర్ట్ అవుతుంది.